ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5.5 నెలల తర్వాత కవిత బెయిల్ పై విడుదల కానున్నారు. కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో దాదాపుగా గంటన్నర పాటు వాదనలు సాగాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం ఇరువైపులా వాదనలు వినింది. కవిత తరపున ముకుల్ రోహత్కి, ఈడీ, సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వాల్సిందేనని రోహిత్కి ఇవ్వొద్దంటూ రాజు పోటాపోటీ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 166 రోజుల తర్వాత ఆమెకు ఊరట దక్కింది. కవిత బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధాన కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసింది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంది. 10 లక్షల రూపాయల చొప్పున 2 ష్యూరిటీలు సమర్పించాలని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కోర్టు బెయిల్ షరతుల్లో పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేయకూడదని సూచించింది. 493 మంది సాక్షులు, 5,000 పేజీల పత్రాలు ఉన్నందున అన్నింటినీ విచారించి ట్రయల్ పూర్తి చేయడానికి సమయం పడుతుందని వ్యాఖ్యానించింది. దర్యాప్తులో ఆలస్యం జరుగుతున్నందున కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు రోహిత్కి. కవిత ఓ ఎమ్మెల్సీ అని, ఆమె ఎక్కడికి పారిపోరని రోహిత్కి వాదించారు. సాక్షులను బెదిరిస్తున్నారని చెప్తున్నారని, కానీ ఎక్కడా దానిపై కేసు కూడా నమోదు కాలేదన్నారు. సౌత్ గ్రూప్ నుంచి తరలించినట్లుగా చెప్తున్న నగదును కూడా స్వాధీనం చేసుకోలేదన్నారు. కేసు పెట్టడానికి 4 నెలల ముందే ఫోన్లు ధ్వంసం చేశామని చెప్తున్నారని, ఇది విచిత్రంగా ఉందని అన్నారు. జనం కార్లు, బొమ్మలు మారుస్తూ ఉంటారని, అలాగే కవిత ఫోన్లు మార్చారని, అందులో తప్పేంటని ప్రశ్నించారు రోహిత్కి. ఈ సమయంలో కవితకు ప్రొవిజనల్ బెనిఫిట్ ఎందుకు కల్పించకూడదని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే ఆమె సాక్షులను బెదిరిస్తున్నారని, ఫోన్లు ధ్వంసం చేశారని సీబీఐ, ఈడీ న్యాయవాది తెలిపారు. అయితే ఆమె ఫోన్లు ధ్వంసం చేయలేదని, తన పనివాళ్లకు ఫోన్లు ఇచ్చారని రోహిత్కి చెప్పారు. పనివాళ్లకు ఐఫోన్ ఇచ్చారా అని ప్రశ్నించిన ఏఎస్జీ, అందులో ఎలాంటి డేటా లేదన్నారు. తాను కూడా ఫోన్లు తన పనివారికి ఇస్తానని ఈ సమయంలో రోహిత్కి అన్నారు. ఇలాంటి సమయంలో ఫోన్లలోని డేటాను డిలీట్ చేస్తామని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. డేటా డిలీట్ చేయడంలో తప్పు లేదని, కానీ ఫార్మేట్ చేయడమేంటని ప్రశ్నించారు సీబీఐ లాయర్. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదిక కూడా సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు చెప్తోందన్నారు. ఆమె మిగిలిన నిందితులతో టచ్ లో ఉన్నట్లు చెప్పడానికి కాల్ రికార్డులు ఉన్నాయని అన్నారు. ప్రతి వాయిదాకి రావాలని కోర్టు వారు షరతులు విధించారు. 10 లక్షలు 2 సూటీలు లేకన సబ్మిట్ చేయమన్నారు. సాయంత్రం 5 గంటలకల్లా విడుదలయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కూడా చెప్పారు. విదేశాలకి కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలు పోకూడదని తీర్మానం చేశారు. ఈ రోజు ఈ కేసులో కవితమ్మ గారికి బెయిల్ ఇవ్వడానికి సిబిఐ, ఈడీ ఇష్ట ప్రయత్నం చేసింది రాకుండా చేసేదానికి. అయినా కానీ ముకుల్ రోహిత్ గారు తన కేసులోని చాలా మహిళ 5 నెలల నుంచి ఆమె రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఏమీ లేవు కనుక ఆమె బెయిల్ నుంచి జంప్ అయిపోయే అవకాశాలు లేవు కనుక ఆమెకు